Are you ready to completely transform your body and your life? Experience 28 days to see the results. It is fully guaranteed. Fully guaranteed. Call or WhatsApp us today. నేను సభాపతి గారికి నమస్కరిస్తున్నాను. ఎంతో గౌరవప్రదమైన ఈ సభలో గవర్నర్ గారి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో మాట్లాడే అవకాశం ఇచ్చిన సభాపతి గారికి ముందుగా నా కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాను. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు, ద్రవిడ మున్నేట్ర కజగం శాసనసభ సభ్యులందరి తరఫున మా పుట్టినరోజు శుభాకాంక్షలను కూడా నేను ఇప్పుడు తెలియజేస్తున్నాను. ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి సరిగ్గా 40 రోజులు పూర్తయ్యాయి. గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సమయంలో నేను మరియు మా శాసనసభ సభ్యులు అందరం ఈ 40 రోజుల్లో ఈ ప్రభుత్వం ఎలాంటి పనులు చేసింది, ఏమైనా కొత్త పథకాలు తీసుకొచ్చిందా, ఏమైనా విజయాలు సాధించిందా అని ఎంతో ఆతృతగా ఎదురు చూశాము. కానీ మాకు కేవలం నిరాశే మిగిలింది. గవర్నర్ చేసిన ప్రసంగంలో మా కళ్ళకు అలాంటిదేమీ కనిపించలేదు, మా చెవులకు కూడా అలాంటిదేమీ వినిపించలేదు. ఒకసారి విశ్వాస తీర్మానం సమయంలో నేను మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాను. గవర్నర్ వచ్చినప్పుడు ఆయన ప్రసంగం చేసేటప్పుడు తమిళ తాయి గీతానికి మొదటి స్థానం ఇవ్వాలని నేను చెప్పడం జరిగింది. సభ అనుమతితో ఇప్పుడు పని వేళలను పొడిగించడం జరుగుతోంది. అలాగే మొదట తమిళ తాయి ప్రార్థన గీతం పాడారు, వెంటనే జాతీయ గీతం కూడా పాడారు. తమిళ తాయి గీతం ఒకసారి, జాతీయ గీతం 2 సార్లు పాడారు. ఇది సంప్రదాయాన్ని ఉల్లంఘించడమే. ఇప్పటి వరకు పాటిస్తూ వస్తున్న సంప్రదాయానికి విరుద్ధంగా 2 సార్లు జాతీయ గీతం పాడారు. గతంలో ఉన్న గవర్నర్ కూడా ఇదే కోరికను మా పాలన సమయంలో కూడా కోరారు. కానీ అప్పుడు మా నాయకుడు చాలా పట్టుదలగా, చాలా దృఢంగా ఉండి ఈ సభ యొక్క సార్వభౌమాధికారాన్ని మేము కాపాడాము. పదవీ స్వీకారోత్సవం సాయంత్రం గవర్నర్ నివాసంలోనే జరిగింది. అక్కడ ఆయన కోరుకున్న విధంగా జాతీయ గీతం, వందే మాతరం అన్నీ కూడా పాడారు. కానీ ఇప్పుడు గవర్నర్ నుండి ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రతినిధులు, శాసనసభ సభ్యుల వరకు అందరూ మనం పనిచేసే ఈ శాసనసభలోనే ఇది చదివారు. ఇది మన ప్రాంతం, మనకు సంబంధించిన ఈ ప్రాంతాన్ని గవర్నర్కు అప్పగించేంత వరకు వెళ్లేలా ఇక్కడ ఏం రాజీ కుదిరిందని ప్రజలు అడగడం ప్రారంభించారు. గవర్నర్ ప్రసంగించడానికి వచ్చినప్పుడు ముందుగా తమిళ తల్లి గీతం పాడాలనే ఈ ప్రభుత్వ దృఢమైన విధానానికి మేము కట్టుబడి ఉన్నామా, ఈ సభ కట్టుబడి ఉందా అనేది మీరు ముందుగా చూడాలి. జాతీయ గీతాన్ని 2 సార్లు పాడటంలో అసలు తప్పేముందో నాకు అర్థం కావడం లేదు. జాతీయ గీతాన్ని 2సారి పాడటం తప్పని మీరు ఇప్పుడు చెప్పదలుచుకున్నారా? ఒకవేళ తప్పైతే అది ఏ ప్రాతిపదికన తప్పో చెప్పండి. మనకు కావాల్సింది మన మాతృభాషకు ప్రాముఖ్యత ఇవ్వడం, దానిపై దృఢంగా నిలబడాలి. ఈ ప్రభుత్వం ఎటువంటి వివాదాలకు తావు లేకుండా నిలకడగా, దృఢంగా మాతృభాషే మాకు ప్రాతిపదిక అని భావించి తమిళ తల్లి గీతాన్ని పాడించారా లేదా? ఆ తమిళ తల్లి గీతాన్ని గానం చేయనివ్వకుండా ఈ సభను వేరే దారి పట్టించి ఎన్నో సమస్యలకు కారణమైన పరిస్థితులను మనం 2022లో చూసాం, 23లో చూసాం, 24లో చూసాం, 25లో చూసాం, 26లో కూడా చూసాం. ఈ ఏడాది తమిళ తాయి వందనాన్ని మొదట పాడించి జాతీయ గీతాన్ని 2 సార్లు పాడటంలో ఎలాంటి తప్పు ఉందని మేము భావించడం లేదు. అలా పాడటం తప్పని మీరు కూడా అనుకోకూడదని నేను చెప్పాలనుకుంటున్నాను. అధ్యక్ష, ఆయన పుట్టుకతోనే నాయకుడు. మేము కోరినట్లుగా మీరు మొదట ఒకసారి తమిళ తాయి వందనాన్ని పాడారు. సాధారణంగా ఈ సభలో ఉన్న సంప్రదాయం ప్రకారం గత ప్రభుత్వాల కాలంలో తమిళ తాయి వందనాన్ని ఒకసారి కార్యక్రమం చివర, జాతీయ గీతాన్ని ఒకసారి పాడి ముగించేవారు. కానీ ఈసారి మేము అడుగుతున్నది ఏమిటంటే, జాతీయ గీతాన్ని 2 సార్లు ఎందుకు పాడారు అన్నదే మా ప్రశ్న.
అలాంటప్పుడు తమిళ తాయి వందనాన్ని, అవును తమిళ తాయి వందనాన్ని కూడా 2 సార్లు పాడమని మీ గవర్నర్కు మీరు విన్నవించి ఉండవచ్చు కదా. ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు సభ్యులందరూ గవర్నర్ గారు ఎంతో సంతోషంగా ఉన్నారని చెబుతున్నారు, కానీ ఆయన కంటే మీరే ఎక్కువ సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. తమిళ తాయి వందనాన్ని గవర్నర్ గారి ముందే పాడి వినిపించామని ఇక్కడ ఎంతో గర్వంగా మాట్లాడుకుంటున్నారు. మీరు చెబుతున్నది చూస్తుంటే తమిళ తాయి వందనం కంటే గవర్నరే మీకు ముఖ్యమని మాకు అనిపిస్తోంది, ప్రజలకు కూడా అదే అనిపిస్తుంది. సమాచార సాంకేతిక శాఖ మంత్రి గారు. గౌరవనీయులైన సభాపతి గారు, తమిళ తాయి వందనం అనేది మా ముఖ్యమంత్రి గారికి తన ప్రాణం ఎంత ముఖ్యమో దానికి మేము అంతటి ప్రాధాన్యతను ఇస్తాము. గౌరవనీయులైన ప్రతిపక్ష నాయకులు గారు, గౌరవనీయులైన ప్రతిపక్షం లేదు, వారు అలా అంటే మేము కూడా మాట్లాడేమో. లేదు లేదు గౌరవనీయులైన సభాపతి గారు, మీరు సహకరించకపోతే మేము కూడా మాట్లాడనివ్వము. గౌరవనీయులైన మంత్రి గారు, మేము తమిళనాడు ప్రభుత్వ వైఖరిని వినిపిస్తాము. మాకు కూడా గొంతు ఎత్తడం తెలుసు. ఈ సభ యొక్క గౌరవాన్ని మేము కూడా కాపాడుతున్నాము. ప్రతిపక్షం చెప్పే ఉద్దేశం తమిళ ప్రజలకు తప్పుగా వెళ్ళకూడదనే ఈ విషయాన్ని మేము నమోదు చేస్తున్నాము. మా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏమిటి అని అడిగితే, తమిళనాడు ప్రజల ఆలోచన ఏదో అదే మా ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా. గత 3-4 ఏళ్లుగా ఇక్కడ తమిళ తాయి వందనం పాడలేదు. మీరు గవర్నర్ను వ్యతిరేకించారు మరియు బయటకు వెళ్లిపోయారు. గౌరవనీయులైన మంత్రి గారు, ఒక్క నిమిషం గవర్నర్ గురించి నేను మాట్లాడి పూర్తి చేస్తాను. గవర్నర్ ముందు నేను చెబుతాను. నా మాట పూర్తయింది. గవర్నర్ ముందు కాదు, గౌరవ మంత్రి గారు. గవర్నర్ ముందు తమిళ తాయి వందనం పాడారు. లేదు నా ఉద్దేశం ఏంటంటే గవర్నర్ ముందు పాడలేదు. అదే నేను చెప్పేది. నేను మాట్లాడతాను, గవర్నర్ బహిష్కరించారు. ఆ తర్వాతే దీనిని పాడారు. ఒక్క నిమిషం నేను నా మాటను నమోదు చేస్తాను. మా అభిప్రాయాన్ని మేము ఇక్కడ నమోదు చేస్తాము. అందులో వాడిన మాటలు మాకు చాలా బాధ కలిగించాయి. ఆ రాజీ అనే మాట మాకు అది వినడానికి చాలా కష్టంగా అనిపించింది. మేము మళ్ళీ మా అభిప్రాయాన్ని ఇక్కడ నమోదు చేస్తున్నాము. ఎటువంటి రాజీ పడలేదు. తమిళ తాయి వందనం మొదట పాడటం మా ముఖ్యమంత్రి గారి విజయం, తమిళనాడు ప్రజల విజయం అని మేము నమోదు చేశాము. ఇక్కడ ఎటువంటి రాజీ జరగలేదు, అది మేము నమోదు చేశాము. మీరు గౌరవ సభ్యులు నాయకులారా, మేము మళ్ళీ అదే అడుగుతున్నాము. తమిళ తాయి వందనం ఒకసారి పాడారు, అభినందనలు. జాతీయ గీతం ఎందుకు 2 సార్లు పాడారు? అప్పుడు గవర్నర్ గారికి మీరు విన్నవించుకున్నారు కదా, జాతీయ గీతం 2 సార్లు పాడాలి అంటే మేము తమిళ తాయి వందనం 2 సార్లు కాదు 3 సార్లు పాడదామని చెప్పి మీరు అలా చేసి ఉండాలి. అదే నేను అడుగుతున్నాను, మీకు ఇప్పుడు గవర్నర్ ముఖ్యమా, తమిళ తాయి వందనం ముఖ్యమా అనేది నేను ఈ ప్రభుత్వాన్ని అడగాలనుకుంటున్నాను. మేకకు గడ్డం, దేశానికి గవర్నర్ అవసరం లేదని చెప్పిన వారు పేరరిగ్నర్ అన్నా గారు. ఆయనను మీ సిద్ధాంతకర్తల జాబితాలో చేర్చుకున్నారు, కానీ ఈరోజు మీరు గవర్నర్ని నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారు. నేను గౌరవనీయులైన ప్రతిపక్ష నాయకుడికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. గవర్నర్ గారికి ఇవ్వాల్సిన మర్యాదను మాత్రమే మేము ఇచ్చాము. ఎవరిని నెత్తిన పెట్టుకుని ఊరేగాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి అస్సలు లేదు. ఈ సభ విషయానికి వస్తే ఒక్క నిమిషం ఆగండి, నేను వస్తున్నాను. ఈ సభ విషయానికి వస్తే గవర్నర్ గారు ఇక్కడికి విచ్చేసినప్పుడు వారికి ఇవ్వాల్సిన తగిన మర్యాదను ఇస్తూనే ఈ సభ యొక్క ఇష్టానికి అనుగుణంగానే స్పీకర్ గారి ఇష్ట ప్రకారమే ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయని మేము చాలా ఖచ్చితంగా ఉండి, కార్యక్రమం మొదట తమిళ తాయి వచ్చుతో ప్రారంభమైంది. తమిళ తాయి వచ్చు పాడిన తర్వాత జాతీయ గీతాన్ని ఒక్కసారికి బదులుగా 2 సార్లు పాడారు. అందులో తప్పేమీ లేదు, కానీ దానికి చెడు ఉద్దేశాలు ఆపాదించడం తప్పు. గౌరవనీయులైన సభాపతి గారు, క్షేత్రస్థాయిలోని వాస్తవాలకి గవర్నర్ గారి ప్రసంగానికి మధ్య చాలా పెద్ద వ్యత్యాసం ఉంది. మాకు ఒక భారీ తేడా కనిపిస్తోంది. గవర్నర్ ప్రసంగం అంటే ప్రభుత్వ విధానాలు, పథకాలు, అంటే దీన్ని విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్ అని అంటారు. దాని ప్రకారమే అది ఖచ్చితంగా రూపొంది. కానీ ఈ ప్రభుత్వానికి సంబంధించిన గవర్నర్ ప్రసంగంలోని కంటెంట్ అంతా కూడా అధికార పార్టీ వాళ్ళు
సోషల్ మీడియాలో రీల్స్ వేసుకోవడానికి బాగా పనికొస్తుంది తప్ప నిజమైన సమస్యలను పరిష్కరించేలా ఏమాత్రం లేదు. మాకు ఇందులో ఎలాంటి సొల్యూషన్ కనిపించడం లేదు. సాధారణంగా ప్రతిపక్ష నాయకులు కానీ ప్రతిపక్షాలు కానీ అధికార పార్టీ లోపాలను ఎత్తి చూపడం చాలా సహజం. అది ప్రతిపక్షాల బాధ్యత, కర్తవ్యం కూడా. అయితే ఇప్పుడున్న అధికార పార్టీని విమర్శలు చేసే విషయంలో గతంలోని ప్రతిపక్షాల కంటే మాకు ఇంకా ఎక్కువ బాధ్యత, ఎక్కువ హక్కు ఉన్నాయని మేము నమ్ముతున్నాము. దానికి కారణం మా కూటమిలో ఒక భాగస్వామిగా ఉండి మా కార్యకర్తల ఓట్లతో గెలిచిన వారి మద్దతుతో, అంటే మా దయ వల్లే ఈ ప్రభుత్వం నడుస్తోందనే విషయం మీరు గమనించాలి. పొగలు ఇంకా చెప్పాలంటే ప్రతిపక్ష వరుసల్లోనే కాదు, అధికార పక్ష వరుసల్లో కూడా మా ఓట్లు ఇప్పుడు కూర్చుని ఉన్నాయి. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంతకుముందు చెప్పినట్టే మేము కేవలం ప్రతిపక్షంగా కాకుండా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేస్తాము. ఆ క్రమంలోనే ఈరోజు కొన్ని సమస్యలను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. మొదటిది, గత 2 నెలలుగా మేము చేసిన విన్నపాన్ని మీరు మన్నించి కలైనార్ మహిళా హక్కుల నిధి మొత్తాన్ని 15వ తేదీన మహిళల ఖాతాల్లో సరిగ్గా జమ చేసినందుకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా నాయకుడు గారు ప్రారంభించిన ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని మేము 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అందిస్తూ వచ్చాము కదా. అది రాబోయే సెప్టెంబర్ నెల నుండి తండ్రి పెరియార్ గారి పుట్టినరోజు నుండి 8వ తరగతి వరకు పొడిగించబోతున్నారని వార్తల్లో చూశాను. కాబట్టి మా పథకాన్ని మీరు ఈరోజు ఎక్స్టెండ్ చేసినందుకు ముందుగా మా అభినందనలు మరియు కృతజ్ఞతలు మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాను. కానీ మా ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన నాన్ ముదల్వన్ పథకాన్ని మీరు నిలిపివేసే ప్రయత్నంలో ఉన్నారని మాకు సమాచారం అందింది. తమిళనాడులో ఉన్న ప్రతి యువకుడు కూడా తమ తమ సొంత రంగాల్లో ప్రతి ఒక్కరూ ముందుండాలనే ఆశయంతో మా నాయకుడు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ నాన్ ముదల్వన్ పథకం ద్వారా గత 4 సంవత్సరాల్లో దాదాపు 41 లక్షల మంది విద్యార్థులు ప్రత్యక్షంగా ప్రయోజనం పొందారు. ఈ నాన్ ముదల్వన్ అనే పథకం ద్వారానే స్కూల్ విద్యార్థులకు వారి పై చదువులు, ఏ కోర్సు తీసుకోవాలి అనే విషయాలపై మేము పూర్తి మార్గదర్శకత్వం, సలహాలు అందిస్తున్నాము. అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ చదివే స్టూడెంట్స్ కి ఎక్కడ జాబ్ లో జాయిన్ అవ్వాలి అనే విషయంలో వాళ్ళ ఎంప్లాయ్మెంట్ స్టెబిలిటీని మేము మరింతగా స్ట్రెంగ్తన్ చేస్తూ వచ్చాము. ముఖ్యంగా ఈ నాన్ ముదల్వన్ అనే పథకం ద్వారానేనా యూపీఎస్సి లాంటి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి హాస్టల్ ఫెసిలిటీతో పాటు మంచి ట్రైనింగ్ కూడా మేము అందజేస్తూ ఉన్నాము. ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళకి నెలకి 7,500 రూపాయలు, మెయిన్స్ క్లియర్ చేసిన వారికి నాన్ ముదల్వన్ స్కీమ్ ద్వారా మా ప్రభుత్వం నెలకి 25,000 రూపాయల ఎడ్యుకేషన్ ఇన్సెంటివ్ అందిస్తోంది. అది మాత్రమే కాకుండా ఢిల్లీకి ఇంటర్వ్యూకి వెళ్ళి రావడానికి వాళ్ళకి అయ్యే ట్రాన్స్పోర్ట్ ఖర్చులని, ఆ ప్రయాణ ఖర్చులన్నింటినీ కూడా ప్రభుత్వం నాన్ ముదల్వన్ పథకం ద్వారా భరించింది. గత ఏడాది ఒక్క తమిళనాడు నుండే యూపీఎస్సీలో నెగ్గిన 60 మందిలో 56 మంది విద్యార్థులు నాన్ ముదల్వన్ పథకం ద్వారా లబ్ధి పొందారు. మరీ ముఖ్యంగా ఆల్ ఇండియా స్థాయిలో 2వ స్థానం గెలుచుకున్న సోదరి రాజేశ్వరి కూడా ఈ నాన్ ముదల్వన్ పథకం ద్వారా లబ్ధి పొందారు. ఇలాంటి నాన్ ముదల్వన్ పథకాన్ని వదిలేయాల్సిన అవసరం ఏముంది? దీని గురించి ముఖ్యమంత్రి గారు తన సమాధానం చెప్పేటప్పుడు ఖచ్చితంగా వివరించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఢిల్లీకి వెళ్ళిన మన ముఖ్యమంత్రి గారు నీతి ఆయోగ్ మీటింగ్ లో పాల్గొని అక్కడ వివిధ రకాల విషయాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా మన తమిళనాడు ఈరోజు మొత్తం ఇండియాలోనే ఎకానమీ పరంగా చూస్తే ఇండియాలోనే 2వ అతిపెద్ద రాష్ట్రంగా ఎదిగిందని ఆయన ఎంతో గర్వంగా అక్కడ మాట్లాడారు. అంతేకాకుండా తమిళనాడులో డాక్టర్ కలైంజర్ గారు ప్రారంభించి మా నాయకుడు గారు అభివృద్ధి చేసినటువంటి గత ప్రభుత్వంలో నా ఆధ్వర్యంలో ఉన్న మహిళా స్వయం సహాయక బృందాలు చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు.
ఇండియాలోని మహిళా ఫ్యాక్టరీ వర్కర్లలో 42% మంది తమిళనాడుకు చెందినవారు. అందుకే తమిళనాడులో మహిళల అభివృద్ధి, ఆరోగ్యం అన్నీ బాగున్నాయని మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో చెప్పారు. సినిమాల్లో అయితే చూసినట్లయితే ఒకే పాటలో పేదవాడు ఒకే పాటలో 5 నిమిషాల్లోనే పెద్ద ధనవంతుడు అయిపోతాడు. కానీ అటువంటిది నిజ జీవితంలో మాత్రం 1 నెల పాలనలో తమిళనాడు లాంటి రాష్ట్రాన్ని ఆ స్థాయికి అభివృద్ధి చేయడం సాధ్యం కాదు. ఈ విజయాలన్నీ ఎవరి పాలనలో జరిగాయో ప్రజలకు తెలుసు, వాళ్ళు గమనిస్తున్నారు, ముఖ్యమంత్రికి కూడా తెలుసు. అదేవిధంగా సభాపతి గారు ఈ ప్రభుత్వంలో ఇంకో కొత్త అలవాటు కూడా ఇప్పుడు కొత్తగా మొదలైంది. అంటే మా ద్రావిడ మోడల్ ప్రభుత్వంలో మేము తీసుకున్న చర్యల వల్ల ఏదైనా మంచి పని జరిగితే వెంటనే దానికి వాళ్ళు స్టిక్కర్ వేసేస్తున్నారు. అంతేకాదు, ఇది ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ది హిస్టరీ అని కూడా వాళ్ళు చెప్పేస్తున్నారు. అలా చెప్పిన కొన్ని ఫేక్ న్యూస్, తప్పుడు విషయాల గురించి చెప్పాలనుకుంటున్నాను. బస్సుల్లో సీనియర్ సిటిజన్స్ ఉచిత ప్రయాణం కోసం సీనియర్ సిటిజన్స్, కాలేజీ మరియు స్కూల్ స్టూడెంట్స్ అందరూ ఉచితంగా ప్రయాణించే ఈ స్కీమ్ మొదటిసారిగా ఈ గవర్నమెంట్ హయాంలోనే వచ్చిందని ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేయడానికి వెళ్ళిపోయారు. ఇవన్నీ ఇప్పటికే ఉన్నటువంటి స్కీమ్స్, మా ప్రభుత్వ హయాంలోనే వీటిని తీసుకొచ్చినటువంటి పథకాలు. అంతేకాదు, గవర్నమెంట్ స్కూల్స్ లో ఇచ్చే స్కూల్ బ్యాగ్స్ పైన ముఖ్యమంత్రి గారి ఫోటో లేకుండా ఇప్పుడే మొదటిసారి ఇస్తున్నామని, ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ అని ట్యాగ్స్ పెట్టి చెబుతున్నారు. ఫేక్ న్యూస్ ను వ్యాప్తి చేస్తున్నారు. ఇవన్నీ మా ద్రావిడ మున్నేట్ర కజగం, మా ద్రావిడ మోడల్ ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి తెచ్చిన పథకాలు. ఇలా వీళ్ళు స్టిక్కర్లు వేసుకున్న లిస్టు చాలా పెద్దది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా ఈ సమయంలో చెప్పాలనుకుంటున్నాను. దేవాదాయ శాఖ చరాస్తులు మరియు స్థిరాస్తుల ఆదాయం కేవలం ఆ పవిత్రమైన పనుల కోసమే వాడతామని గవర్నర్ గారి ప్రసంగంలో కూడా ఉంది. ఈ అభిప్రాయాన్ని చూస్తుంటే అసలు దేవాదాయ శాఖే ఉండకూడదని చెప్పే బీజేపీ గొంతుకనే ఈ ప్రభుత్వం కూడా వినిపిస్తోందా అనే అనుమానం మాకు కలుగుతోంది. బీజేపీ మరియు రైట్ వింగ్ వారు చెప్పేది ఇదే. దేవాదాయ శాఖ స్కూళ్ళు, కాలేజీలు నడపకూడదని వాళ్ళు అంటున్నారు. అందుకే దీనిపై కేసు కూడా వేశారు. ఈ నిర్ణయం కేవలం కళ్యాణ మండపాలు, కమర్షియల్ కాంప్లెక్స్లకే పరిమితమా, లేక విద్యా సంస్థలకు కూడా ఈ కండిషన్స్ వర్తిస్తాయా? గౌరవనీయులైన దేవాదాయ శాఖ మంత్రి గారు, గౌరవనీయులైన స్పీకర్ గారు, గౌరవనీయులైన తమిళనాడు సీఎం గారు, దేవాదాయ శాఖ విషయానికి వస్తే దేవాలయాల ఆదాయాన్ని ఆ దేవాలయాల కోసం అక్కడికి వచ్చే భక్తుల కోసమే ఖర్చు చేయాలన్నదే గవర్నర్ ప్రసంగం యొక్క సారాంశం. ఇంకొకటి, ఇటీవల ప్రకటించిన కళ్యాణ మండపాలు మరియు కమర్షియల్ కాంప్లెక్స్ల పనులు, ఇంకా మొదలవ్వని పనులను నిలిపివేయడం అనేది. ఈ పనుల విషయానికి వస్తే మేము క్షుణ్ణంగా పరిశీలించినంత వరకు ఆ గుడులలో ప్రజలకు కావాల్సిన కనీస సదుపాయాలు, ప్రజలకు కావాల్సిన వసతి సౌకర్యాలు మరియు ఇతర సదుపాయాలు, భక్తులు వచ్చేటప్పుడు వాళ్లకు అవసరమైన టాయిలెట్స్ వంటి కనీస వసతులను మెరుగుపరచడం పైన దృష్టి పెట్టడం కంటే కూడా ఎక్కువగా వీళ్ళు కమర్షియల్ గా గుడుల దగ్గర కళ్యాణ మండపాలు కట్టడం పైన మాత్రమే దృష్టి పెట్టి షాపింగ్ కాంప్లెక్స్లు కట్టి వాటి ద్వారా ఆదాయం సంపాదించడమే ఒక మెయిన్ టార్గెట్ గా పెట్టుకుని ఈ ప్రాజెక్ట్స్ ని మొదలు పెట్టడం వల్ల ఇంకా ఏమవుతుందంటే దాని మీద రకరకాల కోర్టు కేసులు, స్టే ఆర్డర్లు ఉండటం వల్ల మేము వాటన్నింటినీ రద్దు చేసి ప్రకటించాము. దీనికి ఒక ఉదాహరణగా గత ప్రభుత్వ హయాంలో దేవాలయాలను ఏ స్థాయిలో కమర్షియల్ గా మార్చడానికి ప్రయత్నించారో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనం కూనూరులోని అరుల్మిగు వినాయక దేవాలయం గురించి మాట్లాడుకుందాం. దాదాపు ఆ దేవాలయాల నుండి దేవాలయ నిధులను వాడి 10 కోట్ల రూపాయల ఖర్చుతో ఆ దేవాలయం వద్ద 10 కోట్ల విలువైన మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికి ముందున్న మంత్రి గారు దీన్ని ప్రకటించారు. ఆ దేవాలయానికి నెలకు వచ్చే భక్తుల సంఖ్య సగటున కేవలం 500 మాత్రమే. అలాగే ఆ దేవాలయాల్లో కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా లేదు. ఇది మాత్రమే కాదు, కూనూరు, ముదుమలై చుట్టుపక్కల ఉన్న 50 దేవాలయాల్లో కూడా బేసిక్
టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా అక్కడ ఉన్న దేవాలయాల్లో లేవు. అలాంటి చోట్ల దేవాలయ నిధులతో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఎందుకు అవసరమో చెప్పండి. మరి ఇది కమర్షియల్ ప్లాన్ కాదా? దేవాలయ నిధులను ఇలా కమర్షియల్ గా వాడటాన్ని వ్యతిరేకిస్తూ మేము ఈ ప్రాజెక్టులను ఆపివేసి ఇవి అవసరం లేదని మా జీవోలో స్పష్టంగా చెప్పాము. చాలా క్లియర్ గా ఆ చివరి లైన్ చదివి చూస్తే అందరికీ తెలుస్తుంది. ఈ గుడి నిధులను ఉపయోగించి గుడికి భక్తులకు ఉపయోగపడేలా ప్రత్యామ్నాయ పథకాలు రూపొందిస్తామని కూడా చెప్పాము. మేము ఎక్కడా కూడా ప్రజలకు ఎంతో ఉపయోగపడే విద్యా సంస్థలను లేదా ఇలాంటి వైద్య సదుపాయాలను మేము కల్పించమని ఎప్పుడూ చెప్పలేదు. ఇంకా చెప్పాలంటే గత 5 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయంతో పళనిలో గనుక చూసినట్లయితే ఒక సిద్ధ ఆసుపత్రి నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కానీ గత ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పెండింగ్ లోనే ఉంచేసింది. ఖర్చులను మేము భరించలేమని చెప్పి పక్కన పెట్టి ఉంచిన ఈ ప్రాజెక్టును ఈ రోజు మేము చేతుల్లోకి తీసుకుని దాన్ని ప్రారంభించడానికి పరిశీలన చేస్తున్నాము. కాబట్టి ఎక్కడా కూడా ప్రజలకు ఉపయోగపడే పథకాలను మేము అడ్డుకోవడం లేదు. మేము ఎవరికి బి టీమ్ గా ఉండి పని చేయాల్సిన అవసరం మాకు లేదు. గుడి నిధులను ఎప్పుడు కమర్షియల్ గా వాడాల్సిన అవసరం కానీ గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ప్రభుత్వానికి అస్సలు అవసరం లేదు. గౌరవనీయులైన సభ్యులు శేఖర్ బాబు గారు. గౌరవనీయులైన సభాపతి గారు, హిందూ దేవాదాయ విభాగం ఇక్కడ ఒక చట్టం అనేది ఉంది. ఆ చట్టంలోని నిబంధన 69లో ఏవైతే పనులు పేర్కొనబడ్డాయో ఆ పనులు చట్ట నిబంధనలకు లోబడి చట్టంలోని 36వ విభాగం ద్వారానే ఈ పనులన్నీ కూడా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదో మంత్రి గారే స్వయంగా నిర్ణయం తీసుకుని కళ్యాణ మండపాలను మరియు వాణిజ్య సముదాయాలను ఏర్పాటు చేయమని ఆదేశాలు జారీ చేసినట్లు గౌరవనీయులైన మంత్రి గారు ఈ సభకు వాస్తవ విరుద్ధమైన సమాచారాన్ని ఇప్పుడు ఇస్తున్నారు. ప్రతి ఒక్క పథకం కూడా ఆనాటి కాలంలో ఉన్న శాసనసభ సభ్యుల యొక్క సిఫార్సుల ఆధారంగానే రూపొందించబడ్డాయి. ఆ కాలంలో శాసనసభ సభ్యులు చేసిన అభ్యర్థనను అనుసరించి మాత్రమే ఈ పథకాలన్నింటినీ తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా కున్నూరులో బహుళ అంతస్తుల వాహన నిలుపుదల కేంద్రాన్ని తీసుకువచ్చామని సభ్యులు ప్రత్యేకంగా పేర్కొన్నారు. అక్కడ ఉన్న 56 దేవాలయాలను కూడా నేను కున్నూరులో మరియు ఊటీలో 5 రోజుల పాటు ఉండి అన్ని దేవాలయాలను స్వయంగా సందర్శించి తనిఖీ చేశాను. ఆ అధ్యయనం ఆధారంగా ఆ పుణ్యక్షేత్రాలకు వచ్చే భక్తుల ప్రాథమిక అవసరాల కోసం ఆదాయాన్ని మరింతగా పెంచేందుకు కున్నూరుకు పర్యాటక ప్రాంతాలను చూడటానికి వచ్చే ప్రజల వాహనాలకు తగినంత పార్కింగ్ స్థలం లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో అక్కడ బహుళ అంతస్తుల పార్కింగ్ ఏర్పాటు చేస్తే అక్కడి మున్సిపాలిటీ వారు చేసిన సిఫార్సుల మేరకు పెరుగుతుంది. ఆ ఆదాయం దేవాలయాల అభివృద్ధికి సంబంధించిన పనులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఆ పనులను ముందుకు తీసుకువెళ్లాలని గౌరవ మంత్రి గారికి ఇప్పుడు ఎవరు సలహా ఇచ్చారో ఒక్క నిమిషం ఎవరు సూచనలు ఇచ్చి ఈ ప్రభుత్వ ఉత్తర్వును విడుదల చేశారో ఆయనే అప్పట్లో కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు ఇదే సూచనతో ఈ ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేశారని సభాపతి గారి ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నాను. అలాగే ఆయన చెప్పిన దానికి సమాధానం చెప్పడానికి నాకు పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద అనుమతి ఇవ్వాలి. గౌరవనీయులైన సభాపతి గారు, కున్నూరులో ఉన్న ఆ వినాయక గుడికి చెందిన స్థలంలో బహుళ అంతస్తుల వాహన నిలుపుదల కేంద్రాన్ని నిర్మించడానికి ఇప్పటికే అక్కడ ఉన్న పురపాలక యంత్రాంగం ఒక ప్రతిపాదనను ఇచ్చినప్పుడు ఆ పురపాలక యంత్రాంగానికి మన భూమిని కౌలుకు ఇచ్చి దాని ద్వారా వచ్చేటటువంటి ఆదాయాన్ని ఉపయోగించుకుని మన గుడులకు కావలసిన కనీస సౌకర్యాలను మనం కల్పించవచ్చు. కానీ గుడి నిధుల నుండే 10 కోట్లు తీసి అక్కడ బహుళ అంతస్తుల వాహన నిలుపుదల కేంద్రాన్ని నిర్మించాలని ప్రజలు కానీ భక్తులు కానీ అడగలేదు. భక్తులు మరియు ప్రజలు కోరుకునేదల్లా గుడిలోకి వెళ్లి మనసారా దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పుడు తమకు కావలసినటువంటి కనీస సౌకర్యాలనే భక్తులు అడుగుతున్నారు. ఆ పనులు చేస్తేనే సరిపోతుంది.